హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జై శ్రీరామ్. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ విశ్వానికి, విశ్వ సృష్టికి, విశ్వంలోని సమస్త ప్రాణకోటికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రామ్తా మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. రామ్తా బుక్ చదువుకుంటున్నాం. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ఫినిట్ అనంతమైన ప్రేమకి, శాంతికి, సౌఖ్యానికి, దైవానికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అనీయత జీవితం, న్యాయాల నియంత్రిత పరిధుల మీద శాసనాల చైతన్య బంధంలోంచి తప్పించుకున్న మానవుడు తనను, మానవ సర్వస్వాన్ని ప్రేమించగలిగే తత్వాన్ని సుసాధ్యం చేసే ఆనందాన్ని, ఆత్మతృప్తిని అందుకుంటాడు. మాస్టర్, దైవ ప్రణాళికలో మీ పాత్ర ఏమిటి రామ్తాజీ? రామ్తా, దైవ ప్రణాళిక? ఓ ప్రణాళిక దేవుడికి ఉందని మీరు ఎలా అనుకుంటున్నారు మాస్టర్? మాస్టర్, ఎంతో వైవిధ్యంతో సర్వస్వం అమరి ఉంటున్నందున ఓ కారణం ఉండి తీరాలి గనుక. రామ్తా, ఆ తండ్రికున్న ప్రణాళిక కేవలం అస్తిత్వం, స్థితి, సర్వస్వము, జీవితం అయిన ఆ దివ్యత్వాన్ని వ్యక్తీకరించడం కోసమే ఉనికిగా ఆ తండ్రి ఉంటున్నాడు. ఓ ప్రణాళికే ఆ దైవానికి ఉండి ఉంటే మీ దివ్యత్వాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ మీకు ఉండేదే కాదు. అప్పుడు మీకు ప్రత్యేకత, పరిణితి పొందే సామర్థ్యము, దైవము అనబడుతూ ఉన్న జీవిత సిద్ధాంతాన్ని విపులీకరించే అవకాశం మీకు ఉండేదే కాదు. దైవపు ఏకైక ప్రణాళిక కేవలం ఉనికిగా ఉండటం మాత్రమే. ఆలోచన మూలంలో అది నాదంగా, స్వర శృతితో ఉద్భవించి సాంద్రతను సంతరించుకొని పదార్థంగా ప్రకంపిస్తూ చైతన్యాన్ని స్వీకరిస్తూ పెంచుతూ జీవితపు మరో నవ్యక్షణాన్ని వ్యక్తీకరిస్తున్న సర్వస్వంలోని స్వయం ప్రకంపనాల ఆత్మస్పందనే దైవము. సర్వస్వంలోని ప్రతి అంశము సర్వస్వంలోని మిగిలిన అంశాలతో పాటు వ్యక్తీకరణం చేస్తూ శాశ్వతత్వంలో మరో క్షణంలోకి కొనసాగుతుంది. దైవం ఓ ప్రణాళికను విధించగలిగి ఉంటే రాబోయే వర్తమానం బహుపరిమితమే అయి ఉంటుంది. అంటే దైవము ఒక ప్రణాళికను విధించగలిగి ఉంటే రాబోయే వర్తమానం బహుపరిమితమే అయి ఉంటుంది. అంటే స్వేచ్ఛాయుతంగా ఉండదు, అపరిమితంగా ఉండదు, పరిమితంగానే ఉంటుంది. ఏ ఉన్ని కంబళి మీద ఇప్పుడు మీరు కూర్చుని ఉన్నారో అది ఇప్పుడు ఇక్కడ ఎందుకుంది? ఉంది కనుక ఆ విధంగానే మిగిలినవన్నీ ఉంటున్నట్లే కదా. అది దైవ ప్రణాళిక కూడా కేవలం ఒక ఉనికిగానే ఉంటుంది. ఈ బంగారు మాస్టర్ ఇక్కడ ఎందుకున్నాడు? ఈ మాస్టర్ ఉన్నాడు కనుకనే ఈ బంగారు మాస్టర్ దైవ ప్రణాళికలో ఏం ఇమిడి ఉంటున్నాడు? మీరు ఎలా ఉన్నారో అలా ఉండడం వల్లే. మరి ఇక్కడ నా పాత్ర ఏంటి? నేనున్నాను మాస్టర్. ఈ ఉన్ని కంబళి ఇక్కడ ఎలా ఉందో అదే ప్రకారం దివ్య ప్రణాళికలో నా పాత్ర ఏమిటంటారా? ఎవ్వరు ఎప్పటికీ ఎవరిని ప్రేమించలేనంత మహోన్నతంగా మిమ్మల్ని నేను ప్రేమిస్తాను. రామ్తా మాస్టర్ ప్రేమిస్తున్నారు మనల్ని. మాస్టర్స్ నిజంగా అంత సామర్థ్యం నాకుంది కనుక ఏ మాయదారి దివ్య ప్రణాళికతో అనుగుణ్యంగా నా ప్రేమే కానీ, నా భావ వ్యక్తీకరణ కానీ ఉండటం లేదేమోననే దిగులు నాకెప్పుడూ కలగదు గనక. సర్వవ్యాపకమై ఉంటున్న జీవితపు వర్తమానపు ఉనికిని నేను అందిస్తున్నది ఏమిటంటారా? దివ్య సత్యాన్ని ఉన్నదున్నట్లు మీకు తెలియబరిచే సహాయాన్ని చేయడానికే. మీరు ఎలా ఉంటున్నా మిమ్మల్ని ఆ దైవం ఎప్పుడు, ఎందుకు ప్రేమిస్తూనూ ఉంటుందో బోధించడానికే నేను ఉన్నాను. పొందికతో అమరి ఉన్న జీవిత సర్వస్వాన్ని మరింత స్పష్టంగా మీకు చూపించడానికి, ఈ స్పష్టతలో కేవలం వ్యక్తీకరించడానికి మాత్రమే. సర్వస్వం అస్తిత్వంతో ఉంటున్నదని ఏ వ్యూహాన్ని అనుసరించి అది లేదు అని, ఏ మహాకారణమో దానికి లేనే లేదు అని, ప్రాణం ఉంది కనుక మాత్రమే ఆ ఉనికి ఉందని మీకు అర్థమయ్యేలా చూడడానికే నేనున్నాను. ఏమిటి ఆ జ్ఞానానికి ఉండే ప్రాముఖ్యం? ప్రాణానికి ఉనికే సహజత్వం అని మీరు గ్రహిస్తే అత్యంత శక్తివంతంగా, అత్యంత సామర్థ్యంతో జీవితాన్ని సృజించుకునే స్వేచ్ఛను అది మీకు సొంతం చేస్తుంది. రాబోయే క్షణంలో మీరు ఏం చేయబోతూ ఉన్న జీవిత సర్వస్వంతో ప్రతిస్పందిస్తూనే మీరు ఉంటారు అని. ఆ తర్వాత క్షణంలో, ఆ మరుసటి క్షణంలో, ఆ పై క్షణాలన్నింటిలో కూడా మీ ఉనికి ఆ ప్రాణ స్పందనతోనే కొనసాగుతూ ఉంటుంది.
ఖచ్చితంగా తెలుసుకుని నిశ్చింతతో సుఖంగా ఉండవచ్చు. జీవితానికి నిర్దేశిత ప్రణాళిక లేనే లేదు మాస్టర్. ఉంటున్నది ఉనికి మాత్రమే. ఆ ఉనికి స్థితిలో ఉండటమే ఓ సర్వోత్కృష్టమైన వ్యక్తీకరణం. ఉనికి, ఆహా ఎంత గొప్పది అది. మీరు ఉండటం గొప్ప విషయం మాస్టర్. అంతకంటే కావాల్సిందేముంటుంది మాస్టర్? అయితే మానవుడు జీవించడానికి ఏ నిర్దిష్ట జీవన విధానం లేదు అని, ఎలాగైనా ఉండవచ్చు అని, ఏమైనా చేయవచ్చు అని, అంతా సవ్యమే అని మీరు అంటున్నట్లు నాకు అనిపిస్తుంది. అంతేనా? రామ్తా: ఖచ్చితంగా అంతే. అదే మీ మీద ఆ తండ్రి ప్రేమ. మాస్టర్: అలాగా, అయితే సరే, మరి జీవిత లక్ష్యం ఏమిటి? రామ్తా: మీ వ్యక్తిత్వపు ఉనికిలో ప్రభవిస్తున్న ఆలోచనలను జీవిత వేదిక మీద అభివ్యక్తీకరించడమే జీవిత లక్ష్యం మాస్టర్. ఎటువంటి తీరులో మీ వ్యక్తీకరణలు సాగినా అవన్నీ వర్తమాన జీవిత శాశ్వతత్వంలో ఏకశృతితోనే సంభవిస్తూ ఉంటాయన్న విషయాన్ని మీరు గ్రహించాలి. జీవితంలో ఒక భాగంగా ఉండటం, ఆ జీవిత సృష్టికర్తగా ఉండటం, ఆ జీవితాన్ని ప్రకాశింప చేయడమే జీవిత లక్ష్యం. ఆ జీవితంలో కొనసాగుతూ మీ ఆశయాలకు అనుగుణంగా నిత్య నూతనంగా ఆవిష్కరింపబడుతున్న ఆ జీవితాన్ని మీ అంతరంలో అలరారేలా చేయడం తప్పించి మరే లక్ష్యము జీవితానికి లేదు. ఆ ధ్యేయ సాఫల్యం కోసం అపరిమితమైన స్వేచ్ఛ మీ స్వంతమేనని తెలుసుకొని పూనికతో కర్మలు చేస్తూ కోరుకున్న వ్యక్తిత్వాన్ని మీరు సంతరించుకోండి. మాస్టర్: ఇచ్చా ప్రవృత్తితో ఎలాగైనా జీవించవచ్చుననే మీ మాట పవిత్ర గ్రంథం బోధిస్తున్న కొన్ని దైవ నియమాలకు ఒక్కొక్కప్పుడు విరుద్ధంగా ఉండవచ్చు కదా? రామ్తా: ఒక్క విషయాన్ని తప్ప మరే నియమాలను దైవం సృజించలేదు బంగారు మాస్టర్. మీ స్వంత ప్రమేయంతో, మీ స్వేచ్ఛా సంకల్పాలతో మీ జీవితాన్ని దివ్యత్వమే అయి ఉన్నదాన్ని మీరు వ్యక్తీకరించాలన్నదే జీవ చైతన్య పరివ్యాప్తాన్ని మరింత విస్తృతం చేసే ఆ ఏకైక నియమం. తండ్రి అయిన ఆ దైవం ఓ కఠిన శాసకుడే అయి ఉంటే జీవితాన్ని పరిణితి చెందిస్తూ అనంతంగా కొనసాగిస్తున్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను మీకు, అంటే తనకే అనుగ్రహించి ఉండేవాడు కాడు. అప్పుడు ఆ దైవం మహా సంకుచిత మూలంగానే అంతమైపోయి ఉండేది. శాశ్వతత్వానికి ఏ అంతము లేదు మాస్టర్. దైవ నియమం అని మీ పవిత్ర గ్రంథం ప్రవచిస్తున్న నియమం నిజానికి అనేక నియమాల సమూహం. ఎందరో ప్రవక్తల ప్రబోధాలతో అది పరిపోషింపబడి ప్రకటితమై ఉంది గనుక. దైవ శాసనం ఇలా ఘోషిస్తుంది, అలా ప్రబోధిస్తుంది, దీన్ని నిషేధిస్తుంది, మరోదాన్ని నీకు నిరోధిస్తుంది అనే మాట నిజంగా మహాబలీయంగా ఉంటుంది. మీరు అంటున్న ఆ దైవ నిర్ణయం వల్లే ప్రజలంతా దైవానికి లొంగిపోవడాన్ని, భయపడడాన్ని నేర్చుకున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల్లాగే ఉండాలి, అంతే తప్ప వాళ్లకు భయపడుతూ ఉండిపోకూడదు. సర్వజీవాధారమైన దైవం తానే అయి ఉన్న ఉనికి సర్వస్వంలోని అంశాలన్నీ స్వేచ్ఛా ప్రవృత్తితో జీవితాన్ని వ్యక్తీకరించడానికి అనుమతిస్తున్నదన్నదే నేను బోధించే ఏకత్వ నియమం. కేవలం ఆ స్వేచ్ఛ వల్లే ఆ దైవాన్ని గుర్తించగలిగే నేర్పు, ఆ దివ్యత్వంలోనే పునర్మీలం అయ్యే ప్రజ్ఞ మీకు ప్రాప్తించగలుగుతాయి. ఆ దివ్యత్వంలోని మీ పునఃప్రవేశం సంభవించినప్పుడు, స్వగృహానికి తానే తిరిగి వచ్చానని ఆ దైవం తెలుసుకున్నప్పుడు ఓ శుభదినం మహాశాశ్వతం సంభవిస్తుంది. పునర్విలీనం అయ్యే ప్రజ్ఞ మీకు ప్రాప్తించగలుగుతాయి. ఆ దివ్యత్వంలోకి మీ పునఃప్రవేశం సంభవించినప్పుడు, స్వగృహానికి తానే తిరిగి వచ్చానని ఆ దైవం తెలుసుకున్నప్పుడు ఒక శుభదినం ఓ మహాశాశ్వతం సంభవిస్తుంది. ఆ మీ పునరాగమనం దైవంగా పరిణమించిన మీ వల్లే సంభవించింది కనుక ఆ దివ్యత్వం మీకు ప్రేమపూరితమైన అనంత జీవనాన్ని, అపరిమిత ఆనందాన్ని, శాశ్వతమైన ఉనికిని పరికల్పిస్తుంది కనుక. దైవం అయిన ఆ తండ్రి న్యాయశూన్యుడే. న్యాయపు సృష్టికర్త మానవుడే కానీ దైవం కాదు. పరిణితమవుతున్న తన జీవితంలో ఏ విశ్వాసాన్నైనా, ఏ సత్యాన్నైనా, ఏ ప్రవర్తన వైఖరినైనా ఆలోచనలోంచి సృజించే సంకల్ప స్వేచ్ఛను దైవం మానవుడికి ప్రసాదించి మానవుడిని సర్వశాసకుడిని చేసింది. సంఘంలో జీవించడానికి ఉపయుక్తమైన న్యాయాలను ఆ సంకల్ప స్వేచ్ఛతో మానవుడే సృష్టించుకున్నాడు. మానవుడికి భయభ్రాంతుల్ని
చేయడానికే, బానిసలుగా అణగదొక్కడానికే దురదృష్టవశాత్తు ఎన్నో న్యాయాలు నిర్దయతో సృజింపబడ్డాయి. అవన్నీ స్వాతంత్రాన్ని పెంపొందించడం కోసం కాకుండా పరిమితం చేయడానికే సృజింపబడ్డాయి. ఏ న్యాయము ఉండని స్థితిలో ఉండడానికి మానవుడు సమ్మతించలేడు. ఎందుకంటే తన అంతరాంతరాల్లో భీతిల్లుతూ ఉన్న ఉనికిని అదుపులో ఉంచే న్యాయాలు ఉండి తీరాలని మానవుడు తలపోస్తూ ఉంటాడు. కనుకనే తన దివ్యత్వాన్ని, శాశ్వతత్వాన్ని నిజంగా గ్రహించలేకపోవడమే మానవుడి భయానికి మూల కారణం. మాస్టర్ రామ్తాజీ, మరి ఏ న్యాయాలు ఉండకపోతే హింసా ప్రవృత్తితో సాగనీయకుండా ఎవరినైనా నిరోధించడం ఎలా సాధ్యమవుతుంది? దుర్జనుల దుష్కర్మల్ని ఎలా ఆపడం? రామ్తా, ఈ సర్వ విశ్వ జగత్ రచనలో హింస అన్నది లేదన్న విషయాన్ని నన్ను చెప్పనీయండి మాస్టర్. మానవుడు హింసాత్మకుడే అనే వ్రాతలు ఎన్ని ఉన్నా అవి నిజం కాదు. మానవుడు దివ్యాత్ముడే. మానవుడి ఆత్మ, అతని ఉనికి, సర్వస్వము దైవమే. అది దైవం కాకపోతే అది అంతా ఎక్కడి నుంచి ఉద్భవించినట్లు? దివ్య పాలనలోకి రానిదే ఏది మరొక్కటి ఈ ఉనికి సర్వస్వంలో లేనే లేదు మాస్టర్. దుశ్చింత, దుష్కర్మ అని, ఇది హింస, ఇది చెడు, ఇది తప్పు అని ఏ ఆలోచననైనా కార్యాన్నైనా ఎవరు నిర్ణయిస్తున్నా అది చైతన్యంలో సజీవంగా ఉంటున్న విషయమే మాస్టర్. చైతన్యంలో ఏది ఉన్నా ఖచ్చితంగా అది దైవ మానసంలో ఓ భాగమే అవుతుంది. సర్వస్వంలోని ప్రతి అంశము దైవ మానసంలోని ఓ అంతర్భాగమే కనుక దేన్ని మనం చెడుగా వర్ణించినా దైవాన్ని చెడుగా వర్ణించినట్లే అవుతుంది. దైవము చెడు కాదు, అలాగే దైవము మంచి కూడా కాదు. మంచిని దేన్నైనా సరిగ్గా నిర్వచించి చెప్పాలంటే చెడు అని దేన్ని నిర్వచించి చెబుతున్నామో దానితో పోల్చి మాత్రమే చెప్పాల్సి వస్తుంది. దైవం నుంచి దైవం మంచి కాదు, చెడు కాదు, దైవం మేలు కాదు, కీడు కాదు, దైవం పరిపూర్ణత కూడా కాదు. ఉంటున్నట్టున్న ఉనికి మాత్రమే దైవం. సహజ జీవిత సర్వస్వమే దైవం. ఏ శాశ్వత వర్తమానం అన్నది ఆనందం కోసం జీవిస్తూ స్వయాన్ని గ్రహించడానికి, ఆనందించడానికి ఉద్యమిస్తుందో అదే దైవం. ఆ జీవశక్తికి తన ఉనికి స్థితిని, తప్పు ఒప్పు, మంచి చెడు, మేలు కీడు, రాక్షసత్వం దివ్యత్వం, సవ్యము అపసవ్యము, పరిపూర్ణము అపరిపూర్ణము అని నిర్ణయించి ఎంచుకుంటూ మార్చుకునే సామర్థ్యం ఉండదు. దైవం కిందికి చూడగలిగి ఇది తప్పు, ఇది హింస అని అనగలిగి ఉన్నట్లయితే అప్పుడేం జరుగుతుందో మీకు తెలుసా? చైతన్య సర్వస్వం అంతా తాము విధిగా వ్యక్తీకరిస్తున్న వ్యక్తీకరణల అంతా జీవిత మహాశక్తిలోంచి తక్షణమే అంతమైపోతుంది. ఆ పరిస్థితి ఏర్పడగలిగినప్పుడు జీవితం, దాని శాశ్వత విస్తరణ కూడా తన ఉనికిని కోల్పోతుంది. సృజనాత్మకతను మూలమైన సంకల్ప స్వేచ్ఛ కూడా అప్పుడు ఉండదు గనుక. కానీ దైవం పూర్తిగా అపరిమితము, అవిచ్ఛిన్న సర్వస్వ వర్తమానత్వము అయి ఉంది కనుక ఆ దైవం తన్ను తాను పరిమిత దృక్పథంతో ఎప్పటికీ వీక్షించుకోజాలదు. ఆ అవకాశమే దైవానికి ఉన్నట్లయితే మీదో మరొకరిదో తప్పుల్ని ఎంచడానికి మీరు కానీ మీ సోదరులు కానీ ఈ భూతలం మీద ఉనికిలో ఉండగలిగే వారే కాదు. మంచి చెడులన్నవి ఏవి ఇప్పుడు ఇక్కడ లేనే లేవు మాస్టర్. ఉన్నదున్నట్లు ఉన్న ఉనికి మాత్రమే ఉంటుంది ఇక్కడ. ఆ ఉనికిలోని దేన్ని ఎంచి చూస్తున్నా ఆ ఎంపికలో లెక్కలోకి పరిగణించే అంశాలు, వాటికి సాఫల్యాన్ని ఏమేం అందిస్తూ ఉన్నాయో అవి మాత్రమే వివేక ప్రజ్ఞకు దోహదం చేసే ఆత్మానుభూతి అనుభవాలే. ఈ ఉనికి వర్తమానంలో పరిగణింపబడే అంశాలు మీరు ఇప్పటి వరకు ఆచరించిన అన్ని కర్మలు, వాటిని మీరు సత్కర్మలు అనుకుంటున్నా దుష్కర్మలు అనుకుంటున్నా మీ జ్ఞానాభివృద్ధి కోసం మాత్రమే జరిగాయి. బలీయమైన ఆత్మస్ఫూర్తితోనే, ఆత్మ ప్రేరణతోనే, భావావేశంతోనే మీ సర్వకర్మలు మీ అధ్యయనం కోసమే జరిగాయి. ఆ కర్మలను ఆచరించడం వల్లే వాటి విలువను మీరు గుర్తించి అభివృద్ధిని సాధించగలిగామని గ్రహించగలుగుతున్నారు. ఈ విధంగా ఆ కర్మలు దుష్కర్మలు కావు, హింసాత్మకములు కావు. సరిగ్గా అవే దివ్యత్వాన్ని అందించే కర్తవ్యాలు, కర్మలు. మానవుడు తప్పొప్పుల్ని నిర్ణయిస్తున్నది మానవుడే తప్ప దైవం కాదు. సోదర మానవుల భావ స్వాతంత్రాన్ని హరించే మంచి చెడుల న్యాయ నిర్ణేత తుల్యతలను మానవులే రూపకల్పన చేశారు. మత ఛాందసాల రాజశాసనాల ఉల్లంఘన దండనార్హం అనే భయమే యుగాల పర్యంతం దేశాలను అదుపులో ఉంచి శాసించే మహాఖడ్గమైంది. మీరు
అంటున్న చెడు అన్నది ఎక్కడైనా ఉంది అనుకుంటే ఉనికిలో ఉన్న ఓ జీవి అంతరంలోని దివ్యత్వపు అభివ్యక్తీకరణను ఏది హరించి వేస్తుందో ఖచ్చితంగా అదే ఉంటుంది. మరో వ్యక్తి దివ్యత్వపు వ్యక్తీకరణను హరించి వేస్తున్న మీ చెడు నిర్ణయమే మరింత తీవ్రంగా మీ దివ్యత్వాన్ని కూడా హరించి వేస్తుంది. ఓ వ్యక్తిత్వం మీద మీరు విధిస్తున్న తీర్పు కానీ పరిమితం కానీ మీ చైతన్యంలో కూడా ఓ శాసనంగా రూపుదిద్దుకొని స్థిరంగా ప్రతిష్ఠింపబడుతుంది. ఆ స్వయం ప్రతిష్ఠిత శాసనం వల్ల మీరు కూడా పరిమితులుగానే తయారై ఆ న్యాయమే మీకు కూడా వర్తించి అన్వయించబడుతుంది. థ్యాంక్ యూ.